సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే పర్ణశాల అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ ఇదైతే బ్యాక్ సైడ్ మొత్తం గోదావరి. మొత్తం అయితే గోదావరి. సో ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాలి. టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ సీతమ్మ వారి చీరలు ఇంకా ఆరేసిన ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి. దర్శనం చేసుకొని అక్కడికైతే వెళ్ళిపోదాం. ఎందుకు వీడియో కొట్టుకుంటా అంటే ఎందుకు ఫోన్ చేస్తాను? హలో, ఇదైతే మొత్తం గోదావరి. సో మొత్తానికైతే బోటింగ్కి అయితే వెళ్తున్నాం. బోటింగ్ టికెట్ తీసుకున్నాం. ఒక టికెట్ 160 రూపాయలు. మొత్తానికైతే 3 టికెట్స్ తీసుకున్నాం. బోటింగ్ చేసేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఇది నేనైతే సెకండ్ టైం అనమాట. ఇక్కడ ఎంతమంది భద్రాచలం కూడా ఒకసారి అయితే ఎక్కా. పర్ణశాల దగ్గర అయితే ఫస్ట్ టైం ఎక్కడం. చూద్దాం ఎట్లుంటుంది అనేది. కనిపిస్తుంది చూడండి, ఇదైతే మనం ఎక్కే బోట్ అనమాట. ఎక్కి ఒక ట్రైల్ వేద్దాం ఎట్లుంటుందో. బోట్ అయితే ఎక్కుతున్న గుండె మాత్రం దడిగా కొట్టేసుకుంటుంది ఏమవుతుందా అని. కొంచెం భయంగా ఉన్న మాత్రం ఎక్సైట్మెంట్ మాత్రం మామూలు లేదు, ఒక రేంజ్లో ఉంది. బోట్ అయితే ఎక్కేసానమాట. బోట్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. చూద్దాం, కొంచెం భయంగా ఉంది, ఏమవుతుందో ఏందో మరి చూడాలా. బ్యాక్ పడాలా, సేఫ్గా రీచ్ అయినాం. సో మొత్తానికి అయితే సేఫ్గా అయితే రీచ్ అయినాం. ఎవరికేం కాలే. బోటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు అదే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది గుడికి వెళ్ళే రూట్ మొత్తం అటు సైడ్ మొత్తం షాపింగ్ స్ట్రీట్ అయితే ఉందన్నమాట. బొమ్మలు, గిఫ్ట్స్, ఫొటోస్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇది పర్ణశాల గుడి ఎంట్రన్స్ అనమాట. లొకేషన్ అయితే అదిరిపోయింది. పక్కన గోదావరి, పైన కొండ పైన గుడి. లొకేషన్ మాత్రం మామూలు లేదు, ఒక రేంజ్లో ఉంది. గుడి ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయింది. లొకేషన్ అయితే పర్లేదు, బాగుంది. ఇంక మనకి ఇక్కడ దగ్గరలో సీతమ్మ వారి నారచీరల ఆరేసిన ప్లేస్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే మొబైల్ వెళ్ళలేదు లోపలికి. సో మొత్తానికి చాలా రోజులు అయితే పర్ణశాల అయితే వచ్చేసినాం. ఇక్కడైతే ఫోన్స్ అయితే వెళ్ళలేదంట లోపలికి వెళ్ళి మొత్తం రికార్డ్ చేద్దామని చెప్పి భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చినాం అనమాట. టెంపుల్ విషయంలో అప్సెట్ అయినా మాత్రం బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే ఎదిరిపోయింది. చుట్టూ గోదావరి, మధ్యలో మనం రేంజ్లో ఉందన్నమాట. బాగుంది లొకేషన్ అయితే. చల్లటి గాలి, ఒక ఫీల్ అయితే మామూలు లేదు, ఫీల్ మాత్రం మస్తు ఉందన్నమాట. చూసారుగా లొకేషన్ అయితే ఎదిరిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం ఇక్కడ దగ్గరలో ఉన్న సీతమ్మ వారి చీరలు ఆరేసిన ప్లేస్కి అయితే వెళ్దాం. వెళ్ళి అక్కడ కూడా లొకేషన్ ఎలా ఉందో చూద్దాం. పోయి అక్కడ కూడా దర్శనం చేసుకుందాం. ఇక్కడనే సీతమ్మ వారి నారచీరలు ఆరేసుకున్న ప్లేస్. ఇక్కడ మన పర్ణశాల నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇది మాత్రం ఎంట్రన్స్. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ ప్లేస్ అయితే ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఇక్కడనే అనమాట సీతమ్మ వారి నారచీరలు ఆరేసుకున్న ప్లేస్. ఈ వాగుని సీతమ్మ వాగు అంటారు. ఇక్కడ సీతమ్మ వారు ఆరేసిన నారచీరల అచ్చులు కూడా ఉంటాయి. రాముల వారు పై పంచ ఆరేసిన గుర్తులు కూడా ఉంటాయి. ఇంకా వాళ్ళు భోజనం చేసిన రాతి పల్లెం కూడా ఉంటుంది. మన రాముల వారు కూర్చున్న రాతి సింహాసనం, ఇంకా రాముల వారి పాదాలు కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. ఇంకా సీతమ్మ వారు రాముల వారు ఆడుకున్న వామన గుంటలు అనే వాళ్ళు కాలక్షేపం కోసం ఆడుకున్న వామన గుంటలు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. లోపలికి వెళ్ళి క్లారిటీగా వీడియో తీద్దాం. ఇక్కడ కూడా ఫోన్స్ అయితే లేదు, అందుకే ఇక్కడ బయట నుంచి అయితే తీస్తున్నాను నేను. ఇంకా మన ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదో వాళ్ళందరూ లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, థ్యాంక్ యూ, బాయ్.